పేరెంటింగ్ టిప్ 1కి స్వాగతం. వాస్తవానికి పేరెంట్స్గా మనం ఏం చేస్తామంటే పిల్లల వైపు నుంచి కాకుండా మన వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడతాం. వాళ్ళు ఏం కావాలి అని మనం ముందే ఊహించుకుంటాం. వాడు ఎలా ఉండాలి అని మనం ముందే నిర్ధారించుకుంటాం. మన ఇంటికి వెళ్ళిన వెంటనే మన పిల్లలు ఎలా ఉండాలని, ఎవరింటికైనా మన పిల్లల్ని తీసుకెళ్తే ఎలా ఉండాలని అనుకుంటూ ఉంటాం. దీనంతటికీ మూలం ఎక్కడుంది అంటే పేరెంటింగ్ అనేది ఒక కమాండ్ అనుకుంటాం, ఒక హక్కు అనుకుంటాం. పిల్లల్ని కన్నాం కాబట్టి మనం చెప్పినట్టే వాళ్ళు వినాలి అనుకుంటాం. కానీ నిజానికి పేరెంటింగ్ అనేది హక్కు కాదు, పేరెంటింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ. ఇంకా చెప్పమంటారా, పిల్లలకి ఏదైతే వాళ్ళ జీవితంలో ఎదగడానికి కావలసిన లక్షణాలు కానీ, ఎదగడానికి కావలసిన విధి విధానాలు కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ ముందు మనకు తెలియాలి. అలా తెలియడానికి ఉన్న ప్రాథమికమైన అంశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే 3 ఉన్నాయి. ఒకటి జనరల్ సైకాలజీ, స్పెసిఫిక్ సైకాలజీ అండ్ ఇన్స్టెంట్ సైకాలజీ అని. అంటే పిల్లలకి ఒక జనరల్ సైకాలజీ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మన పిల్లల్లో కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది తక్కువ మాట్లాడతారు, కొంతమంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, కొంతమంది తక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ లేకుండా ఉంటారు. వాళ్ళ యొక్క సహజ మనస్తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే దాన్ని జనరల్ సైకాలజీ అంటాం. అలా కాకుండా స్పెసిఫిక్ సైకాలజీ ఏవో కొన్ని సందర్భాల్లో టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందో, 10th క్లాస్లోనో ఎవరో కమెంట్ చేసినప్పుడు, వాళ్ళకి ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనిపించినప్పుడు, ఇలా ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో వాళ్ళలోంచి బయటకు వచ్చే ఒక సైకాలజీ. ఈ రెండూ కాకుండా మూడవది ఏంటి, ప్రధానమైనది అంటే ఇన్స్టెంట్ సైకాలజీ. అంటే అప్పటికప్పుడు వాళ్ళలో కలిగే ఒక ఏమంటామంటే నెగిటివ్ లేదా పాజిటివ్ అప్రోచ్. ముందు అసలు మన పిల్లల సహజ స్వభావాలు అర్థం చేసుకుందాం. వంకాయని వండే విధానం వేరుండొచ్చు, బెండకాయను వండే విధానం వేరుండవచ్చు, చికెన్ను వండడానికి కొన్ని వందల విధానాలు ఉండవచ్చు, దొండకాయతోటో బెండకాయతోటో టమాటాతోటో చేయాల్సిన కూరలు కొన్ని వందలు ఉండవచ్చు. మనకి లభ్యమవుతున్న కూరల విషయంలోనే ఎన్ని రకాలు ఉన్నాయో అర్థం చేసుకున్నప్పుడు మన కడుపున పుట్టిన పిల్లల్ని తయారు చేయడానికి బాగా మనకు కూడా వేరియస్ టెక్నిక్స్ ఉంటాయని తెలుసుకోగలిగి ఉండాలి. వాటిని పదే పదే మనం చెప్పుకుంటూ ఈ సిరీస్లో ముందుకి వెళదాం. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మన పిల్లల్ని మనం పెంచడం అనేది రెస్పాన్సిబిలిటీయే. పేరెంటింగ్లో ఫస్ట్ అక్షరం పి, పేషెన్స్లో ఫస్ట్ అక్షరం పి. కాబట్టి పేరెంటింగ్ అంటేనే ఓపికతో ఉండక తప్పదు.